శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. నిరంజన్ చనిపోవడానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకుడు పెర్ని నానియే కారణమా అని ఇప్పుడు నిరంజన్ తండ్రి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తేనే అర్థమవుతున్నాయి. ఇదేంటి, దానికి ఈయనకి కారణం ఏంటి అనే ముందు మన పెర్ని నాని గారు మాట్లాడినటువంటి మాటలు మీకు ఫస్ట్ వినిపిస్తా, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఏం మాట్లాడారు అనేది కూడా వినిపిస్తా. అభిమానం తెలంగాణలో ఎవడో అంటే అభిమానం అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతాను. ఇది పెర్ని నాని గారు మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు నిరంజన్ని పరామర్శించడానికి వరంగల్ వెళ్ళినప్పుడు ఎవడో అంట తెలంగాణలో తమ్ముడు బాగాలేదు అంటే వస్తనా తమ్ముడు అనుకుంటూ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారట. కానీ ఆంధ్రప్రదేశ్లో 23 ఏళ్ల సాయి కృష్ణ అనేటువంటి ఒక రౌడీ షీటర్ని పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి రాలేదు. 23 ఏళ్లలో 24 కేసులుండి సరదాగా బీరు తాగి పగలగొట్టి గొంతు కోసినటువంటి వ్యక్తి దగ్గరికి పరామర్శించలేదు అని ఆయన బాధపడిపోతూ చేసినటువంటి ఒక వ్యాఖ్య అని చెప్పచ్చు. సరే, ఇంకోటి దీనికి మరి వాళ్ళ తండ్రి గారు ఏం మాట్లాడారో, ఏం సమాధానం ఇచ్చారో, రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి. 2 days కూడా ఉంచలే పేర్ని నాని అంటూ. ఎందుకు ఆల్రెడీ మీరు ఆ వాయిస్ వచ్చినట్టుంది, అది ఒక 200 times చూసి చాలా బాధపడ్డాడు మా బాబు. వాడు ఎవడో పిలిస్తే వీడియో అన్న అని తమ్ముడు అని అది ఒక వాయిస్ ఇచ్చాడు కదా, అది ఒక 200 times చూసి చాలా బాధ. ఇప్పుడు మా బాబుకు మా చనిపోయే కారణం కూడా పేర్ని నాని గారు. నేను బల్ల బుద్ధి చెప్తాను, బాబు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ వాయిస్ వల్ల మొత్తం అంత డల్ అయిపోయాడు. పాపం వాళ్ళ తండ్రి గారికి ఏం సమాధానం చెప్పాలో నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్తానన్న, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ ఉంటుందన్న, ఆ పార్టీకి మానవత్వం అనేటువంటిది ఉండదు. అందుకే ఇలా తయారవుతారు వాళ్ళు. వాళ్ళకి ఆ రాజకీయం చేయడం చేతనవుద్ది తప్ప వాళ్ళకి రాజకీయం అంటే వాళ్ళు అసలు మానవత్వాన్ని మర్చిపోయి రాజకీయం చేసేస్తారు, అంత లీనమైపోతారు. ఒక 17 ఏళ్ల నిరంజన్ అనేటువంటి బాలుడు ఒక విచిత్రమైనటువంటి వ్యాధితో బాధపడుతూ నాకు ఒక విష్ ఉంది, ఆ విష్ ఆఖరిగా నాకు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తిని నేను కలవాలనుకున్నాను, నాకు దేవుడు లాంటి వ్యక్తి అని చెప్పి ఆ బాబు కోరుకుంటే ఆ దేవుడు దానికి సహకరిస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వెళ్ళి, మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ విజువల్ చూడండి కావాలంటే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినట్టు ఉండదు. ఆ దేవుళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆయన ఒక పళ్ళెం పట్టుకుంటారు, దాంట్లో శ్రీవారి ప్రసాదం, అనేక ఒక తాడు, ఇంకొకటి అక్షింతలు, ఇవన్నీ కూడా ఆ పళ్ళెంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆ ఇంట్లో అడుగు పెడుతున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. తన ఏవైతే కోరుకున్నాడో, ఎలా అయితే అందరిలా కలిసి ఉండాలనుకున్నాడో, దానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడు మనసు ఎంత నిండిపోయిందో, ఎంత హ్యాపీగా ఉన్నాడో వాళ్ళ తండ్రి గారు చెప్తుంటే మనం విన్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాడు, గతం కన్నా చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో మాటల్లో చెప్పలేమో అని చెప్పారు. బట్ అలాంటి ఆ పిల్లోడి మనసులో ఒక్కసారిగా బాధపడేలాగా, మానసికంగా కుంగిపోయేలా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పెర్ని నాని గారే, వైఎస్ఆర్సీపీ నాయకులే అని చెప్పాలి. కమెంట్స్ రూపంలో వాళ్ళు చేస్తారు, అది ఎవడనే చెప్పలేం. దానికి అడ్డుకట్ట వేయాలంటే ఎవడు వేయలేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాయకులు అలా ఉన్నప్పుడు ఇంకా కార్యకర్తలు ఏం చేస్తాం చెప్పండి. కానీ నిజంగా చెప్తున్నాను కదా, పెర్ని నాని గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ నిరంజన్ అనేటువంటి ఆ బాలుడి ఆ పాపం మాత్రం మీకు బలంగా తగులుద్ది. ఎలా తగులుద్దంటే మీరు ఊహించుకోండి, మీరు జీవితాంతం గుర్తుపెట్టుకునేలాగా, మీరు తరతరాలు గుర్తుపెట్టుకునేలాగా నిరంజన్ని మీరు మానసిక క్షోభకు గురి చేసినటువంటి పరిస్థితికి మీరే కారణం. 200 సార్లు మీరు మాట్లాడినటువంటి మాటను వింటూ బాధపడి నా దేవుణ్ణి అంటున్నాడా, ఇలా ఆరోగ్యం బాగోక నేను ఇలా ఉంటే నన్ను చూడటానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి గురించి కూడా ఇలా మాట్లాడుతున్నాడా, ఆ చిన్న పిల్లోడు గురించి కూడా ఇలా మాట్లాడుతున్నాడా అని నిజంగా చెప్తున్నాను కదా, ఆ దేవుడు అనేవాడు ఉంటే మీకు చూపిస్తాడు. పెర్ని నాని గారు గుర్తుపెట్టుకోండి, నిరంజన్ పాపం మీకు బలంగా తగులుద్ది, పంచభూతాలు మీకు చూపిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే మనకి రాజకీయం చేయటం చేత కాదు పెర్ని నాని గారు, మానవత్వం ఉండదు,
ఒక 23 ఏళ్ల వయసులో 24 కేసులు వేసుకుని సరదాగా గొంతులు కోసేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికైతే మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి వెళ్ళి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి టైం ఉంటుంది. కానీ ఎవడికి ఎంగిలి మెతుకులు కూడా ఎంగిలి మెతుకులు కూడా విసరడానికి ఏ కాకో ఏ పురుగులో వచ్చి తింటాయని విసిరేంత ఇది కూడా లేనటువంటి వ్యక్తి ఒక రౌడీ మూకకి ఒక రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు. కానీ ఇలా ఒక పసిబాలుడు అన్యం పుణ్యం ఎలగినటువంటి ఒక పసి మనసు కలిగినటువంటి ఒక పిల్లోడి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పరామర్శిస్తే దాన్ని ఎగతాళి చేసేటువంటి నీచమైనటువంటి రాజకీయం చేయటం అవసరమా? పెన్ను నాని గారు ఆలోచించండి. నిజంగా చెప్పండి, ఇది ఒక రాజకీయమా? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సినటువంటి భాష మాట చిచ్చి అనిపించట్లా, చిరాకు అనిపించట్లా పెన్ను నాని గారు? ఒక పసిమే పిల్లోడిని ఈ రకమైనటువంటి భాషతో ఈ రకమైనటువంటి మాటలతో ఆ పిల్లోడు చావుకు కారణమయ్యారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా యాక్టివ్గా ఉండేటువంటి ఆ నిరంజన్ని మీ మాటలతో మానసికంగా కుంగదీసి ఆ పిల్లోడు చావుకు కారణమయ్యారు. పెద్ద నాని గారు గుర్తుపెట్టుకోండి, ఈ శాపం మీకు చాలా బలంగా తగులుద్ది. ఇంతకన్నా నీచమైనటువంటి రాజకీయాలు ఎందుకు సార్? ఒక పసిపిల్లోడి ప్రాణాన్ని తీసేంత నీచమైనటువంటి రాజకీయం చేయటం ఎందుకు సార్? ఈ బతుకు అవసరమా? మనకు వేరే రాజకీయం చేయటం చేత కావట్లేదా? ఇలాంటి మాటలు అనకపోతే, ఇలాంటి మాటలు మాట్లాడకపోతే మిమ్మల్ని రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించట్లేదా? మచిలీపట్నం ప్రజలు గుర్తించటం లేదా? మీ రాజకీయాల కోసం పసిపిల్లోడి మనసును కూడా గాయపరచాల్సినటువంటి దుస్థితికి మీ రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితికి అవసరమా? ఏంటో మీరే ఆలోచించుకోండి. ఇంతకన్నా మీ గురించి మాట్లాడడం కూడా అనవసరం.